అమరావతి క్యాపిటల్ అప్డేట్స్ ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్ లో కూడా ఫాలో అవ్వచ్చు. దానికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. దయచేసి వెళ్లి చెక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్. ఇప్పుడైతే మనం అమరావతిలోని సీట్ క్యాపిటల్ ఏరియా వైపు అయితే ఉన్నాము. అమరావతి ఫేజ్ 1 నిర్మాణంలో భాగంగా డిసెంబర్ 15 నుండి అయితే పనులు స్టార్ట్ చేస్తున్నారు. అఫీషియల్ గా 15 నుండి స్టార్ట్ అయినా ఏంటంటే కొన్ని నిర్మాణాలకు సంబంధించిన పనులు 15 నుండి స్టార్ట్ అవుతున్నాయి. అలాగే ఇంకో 15 రోజుల గ్యాప్ లో ఇంకో కొన్ని నిర్మాణాలకు సంబంధించిన పనులు స్టార్ట్ అవుతున్నాయి. మొత్తం స్టార్ట్ అయ్యేసరికి ఏంటంటే 30 జనవరి 2025 కల్లా మొత్తం అమరావతిలో ఫేజ్ 1 నిర్మాణాలకు సంబంధించిన పనులన్నీ స్టార్ట్ అవుతున్నాయి అనమాట. అలాగే ఈ వీడియోలో ఏంటంటే నేను ప్రెసెంట్ ఏ నిర్మాణాలకు సంబంధించిన పనులు ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుతున్నాయి, ఎప్పటికల్లా కంప్లీట్ చేయాలని డెడ్ లైన్ ఉంది, అలాగే ప్రెసెంట్ నిర్మాణాలకి సంబంధించిన స్టేటస్ ఎలా ఉంది అని చెప్పి కంప్లీట్ గా ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తాను. దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎన్ని వరకు చూడండి. ఇప్పుడైతే మనం ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్స్ దగ్గర అయితే ఉన్నాము. వీటికి సంబంధించిన పనులు అయితే డిసెంబర్ 15 నుండి స్టార్ట్ అయ్యి 6 నెలల డెడ్ లైన్ తో అయితే కంప్లీట్ చేద్దాం అనుకుంటున్నారు. అంటే జూన్ 15, 2025 కల్లా కంప్లీట్ చేసే ఉద్దేశంతో అయితే ఉన్నారు. ఏంటంటే మొత్తం 12 టవర్లు ఉంటాయి. ఒక్కొక్క టవర్ కి 12 ఫ్లోర్స్ అయితే ఉంటాయి. ఒక్కొక్క ఫ్లోర్ కి 2 ఫ్లాట్లు ఉంటాయి. మొత్తం 288 ఫ్లాట్లు అన్నమాట. వీటికి సంబంధించిన పెండింగ్ వర్క్స్ ఏమున్నాయంటే ఇంటీరియర్ గా కొన్ని వర్క్స్ అయితే చేయాలి, అలాగే ఎలక్ట్రిషియన్ వర్క్స్ చేయాలి, ఇంకా అవుట్ సైడ్ ఏమో పెయింటింగ్ వర్క్స్ అయితే చేయాలి. ఈ మొత్తం 6 నెలల్లో కంప్లీట్ చేసే ఉద్దేశంతో ఉన్నారు. ప్రెసెంట్ నేను ఇక్కడ నుండి ఏఎస్ ఆఫీసర్స్ క్వార్టర్స్ దగ్గర అయితే వెళ్తాను. ఇప్పుడైతే మనం ఏఎస్ ఆఫీసర్స్ క్వార్టర్స్ దగ్గర అయితే ఉన్నాము. వీటికి సంబంధించిన పనులు కూడా డిసెంబర్ 15 నుండి స్టార్ట్ అయ్యి 6 నెలల డెడ్ లైన్ తో కంప్లీట్ చేద్దాం అనుకుంటున్నారు. అంటే జూన్ 15, 2025 కల్లా కంప్లీట్ చేద్దాం అనుకుంటున్నారు. ఏంటంటే మొత్తం 6 టవర్లు ఉంటాయి. ఒక్కొక్క టవర్ కి 12 ఫ్లోర్లు ఉంటాయి. ఒక్కొక్క ఫ్లోర్ కి 2 ఫ్లాట్లు ఉంటాయి. మొత్తం 144 ఫ్లాట్లు అనమాట. వీటికి సంబంధించిన పెండింగ్ వర్క్స్ ఏమున్నాయంటే అవుట్ సైడ్ పెయింటింగ్ వర్క్స్ అన్ని కంప్లీట్ అయిపోయినాయి. ఇంకా ఇన్సైడ్ ఏంటంటే ఎలక్ట్రిషియన్ వర్క్స్ చేయాలి, ఇంకా ఇన్సైడ్ కొన్ని వర్క్స్ అయితే చేయాలి, అలాగే ఫర్నిచర్ వర్క్స్ అవన్నీ చేయాల్సి అయితే ఉంది. నేను ఇప్పుడు ఇక్కడ నుండి ఏఎస్ ఆఫీసర్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ బంగ్లాస్ దగ్గరికి వెళ్ళి వాటి గురించి కూడా ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తాను. ఇప్పుడైతే మనం ఏఎస్ ఆఫీసర్ సెక్రటరీ బంగ్లాస్ ఇంకా ప్రిన్సిపల్ సెక్రటరీ బంగ్లాస్ దగ్గర అయితే ఉన్నాము. ఈ మొత్తం 115 బంగ్లాస్ అనమాట. వీటికి సంబంధించిన పనులు కూడా 15 డిసెంబర్ నుండి స్టార్ట్ అయ్యి 9 నెలల డెడ్ లైన్ తో కంప్లీట్ చేద్దాం ఉద్దేశంతో అయితే ఉన్నారు. అంటే సెప్టెంబర్ 15, 2025 కల్లా కంప్లీట్ చేద్దాం అనుకుంటున్నారు. ఏంటంటే మొత్తం 90 వచ్చేసి ఏఎస్ సెక్రటరీ బంగ్లాస్, ఇంకా 25 వచ్చేసి ఏఎస్ ప్రిన్సిపల్ సెక్రటరీ బంగ్లాస్ అనమాట. సెక్రటరీ బంగ్లాస్ వచ్చేసి ఒక్కొక్క బంగ్లా 4000 స్క్వేర్ ఫీట్ తో అయితే ఉండిద్ది. ప్రిన్సిపల్ సెక్రటరీస్ వచ్చేసి 5000 స్క్వేర్ ఫీట్ లో అయితే ఉండిద్ది. మొత్తం 33.37 ఎకరాల్లో అయితే వీటి నిర్మాణం అయితే జరుగుతుంది. వీటికి సంబంధించి పనులు కూడా 9 నెలల డెడ్ లైన్ తో కంప్లీట్ చేద్దాం ఉద్దేశంతో అయితే ఉన్నారు. నేను ఇప్పుడు ఇక్కడ నుండి సెక్రటరీ టవర్స్ దగ్గరికి అయితే వెళ్ళి వాటి గురించి కూడా ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తాను. ఇప్పుడైతే మనం సెక్రటరీ టవర్స్ నిర్మాణం జరిగే ప్లేస్ దగ్గర అయితే ఉన్నాం. వీటికి సంబంధించిన పనులు కూడా 1 జనవరి 2025 స్టార్ట్ అయ్యి 30 నెలల డెడ్ లైన్ తో అంటే జూన్ 1, 2027 కల్లా కంప్లీట్ చేద్దాం అని అనుకుంటున్నారు. ఈ మొత్తం 5 టవర్లు ఉంటాయి. 5లో ఏంటంటే 4 టవర్లు 40 అంతస్తులతో ఉంటాయి. 5వ టవర్ వచ్చేసి 50 అంతస్తులతో సీఎం ఛాంబర్ ఉన్న టవర్ అనమాట. వన్స్ ఈ కంప్లీట్ అయితే ఏంటంటే ప్రపంచంలోనే అతి ఎత్తైన సెక్రటరీ టవర్స్ గా మనకు అమరావతిలో ఉన్నట్టయితే ఇదవుతాయి అనమాట. అలాగే ఏంటంటే ఈ సెక్రటరీ టవర్స్ లో గతంలో జరిగిన పనులు ఏంటంటే 2014-19 గవర్నమెంట్ టైంలో ఈ 5 సెక్రటరీ టవర్స్ కి సంబంధించి రాఫ్ట్ ఫౌండేషన్ అంతా కంప్లీట్ అయిపోయింది. ఆ రాఫ్ట్ ఫౌండేషన్ కూడా ఎలా జరిగిందంటే ఒక్కొక్క టవర్ 52 మీటర్ల వెడల్పు, 52 మీటర్ల పొడవు ఉండిద్ది. దానికి 4 మీటర్ల హైట్ తో రాఫ్ట్ ఫౌండేషన్ కంప్లీట్ చేశారు. ఇంకా వీటికి సంబంధించిన నిర్మాణాలు అనేది స్టార్ట్ చేయాల్సి అయితే ఉంది. వీటి టోటల్ ఏరియా వచ్చేసి 41 ఎకరాల్లో మొత్తం 5 టవర్లు నిర్మిస్తున్నారు. ఆ టోటల్ బిల్డప్ ఏరియా వచ్చేసి 68.88 లక్షల చదరపు అడుగులు అనమాట. ప్రెసెంట్ నేను ఇక్కడ నుండి పర్మనెంట్ అసెంబ్లీ నిర్మాణం జరిగే ప్రాంతం వైపు అయితే వెళ్తాను. అక్కడ జంగిల్ క్లియరెన్స్ కూడా కంప్లీట్ అయ్యి ఉంది. మీరు ఏదైతే ఏరియా చూస్తున్నారో ఈ ఏరియా వైపు అయితే అసెంబ్లీ బిల్డింగ్ అయితే రావాలి. ఈ అసెంబ్లీ బిల్డింగ్ ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి సెక్రటరీ టవర్స్ ఆపోజిట్ లో అయితే ఉండిద్ది. వీటికి సంబంధించిన అప్డేట్ ఏంటంటే దీనికి సంబంధించిన 2014-19 గవర్నమెంట్ టైంలో ఏంటంటే సాయిల్ టెస్టింగ్ వర్క్స్ అయితే జరిగినాయి. ఎటువంటి ఫౌండేషన్ వర్క్స్ అయితే జరగదు. ప్రెసెంట్ ఉన్న అప్డేట్ ఏంటంటే 30 జనవరి 2025 కల్లా వీటికి ఫౌండేషన్ వేసి 30 నెలలు కంప్లీట్ చేద్దాం అని అయితే అనుకుంటున్నారు. అంటే 30 జూలై 2027 కల్లా దీన్ని కంప్లీట్ చేద్దాం ఉద్దేశంతో అయితే ఉన్నారు. వీటి నిర్మాణం కూడా ఒక ఐకానిక్ బిల్డింగ్ అన్నమాట. ఈ అసెంబ్లీ బిల్డింగ్ కూడా వీటిని ఒక టూరిస్ట్ అట్రాక్షన్ గా నిర్మించాలన్న ప్లానింగ్ తో అయితే ఉన్నారు. అలా ఇది కూడా ఏంటంటే ఒక అసెంబ్లీ బిల్డింగ్ పైన ఒక టవర్ ఉండిద్ది. ఆ టవర్ వైపు టూరిస్టులు ఎవరైనా వచ్చి పైకి వెళ్ళి పైనుండి అమరావతి ప్రాంతం మొత్తాన్ని చూడొచ్చు. వీటి స్ట్రక్చర్ కూడా ఏంటంటే బోర్లు ఇచ్చిన లిల్లీ పువ్వు ఆకారంలో అయితే ఉండిద్ది. దీని డిజైన్ కూడా నార్మల్ పోస్టర్ అనే సంస్థ, లండన్ కి సంబంధించిన సంస్థ అంట, వాళ్ళే డిజైన్ చేశారన్నమాట. వీటి గురించి కూడా 30 నెలల డెడ్ లైన్ తో అయితే కంప్లీట్ చేయాలనే ఉద్దేశంతో ఉన్నారు. నేను ఇప్పుడు ఇక్కడ నుండి పర్మనెంట్ హైకోర్టు నిర్మాణం జరిగే ప్రాంతం వైపు వెళ్ళి వాటి గురించి కూడా ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తాను.
ఇప్పుడైతే మనం పర్మనెంట్ హైకోర్టు నిర్మాణం జరిగే ప్లేస్ దగ్గర అయితే ఉన్నాం. వీటికి సంబంధించిన పనులు కూడా 1 జనవరి 2025 స్టార్ట్ అయ్యి 30 నెలల డెడ్ లైన్తో అంటే 1 జూన్ 2027 కల్లా కంప్లీట్ చేసే ఉద్దేశంతో అయితే ఉన్నారు. వీటికి సంబంధించిన గతంలో ఏం పనులు జరిగినాయి అంటే రాఫ్ట్ ఫౌండేషన్ వర్క్స్ అయితే జరిగిపోయినాయి. వీటి నిర్మాణం కూడా బౌద్ధ స్తూప ఆకారంలో అయితే ఈ హైకోర్టుని నిర్మిస్తున్నారు. మొత్తం టోటల్ బిల్డప్ ఏరియా వచ్చేసి 16.85 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణం అనమాట. చాలా పెద్ద విస్తీర్ణం అయితే ఈ హైకోర్టుని ప్లాన్ చేస్తున్నారు. ఇప్పుడు నేను ఇక్కడ నుండి ఎన్జిఓ ఆఫీసర్స్ టవర్స్ వైపు వెళ్ళి వాటి గురించి కూడా ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తాను. ఈ వచ్చేసి ఎన్జిఓ ఆఫీసర్స్ టవర్స్ అనమాట. వీటికి సంబంధించిన పనులు కూడా డిసెంబర్ 15 స్టార్ట్ అయ్యి 9 నెలల డెడ్ లైన్ తో సెప్టెంబర్ 15, 2025 కల్లా కంప్లీట్ చేసే ఉద్దేశంతో ఉన్నారు. ఈ మొత్తం వచ్చేసి 21 టవర్లు అన్నమాట. ఈ 21 టవర్ లో కొన్ని టవర్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. మీరు చూసుకోవచ్చు బ్యాక్ సైడ్ లో టవర్స్ కూడా కొన్ని టవర్స్ కంప్లీట్ అయినాయి, కొన్ని టవర్స్ కంప్లీట్ అవడానికి వచ్చినాయి, ఇంకా కొన్ని టవర్స్ అయితే గ్రౌండ్ లెవెల్ వరకు అయితే కంప్లీట్ అయి ఉన్నాయి. వీటికి సంబంధించిన ఇప్పుడు నుండి అయితే పనులు స్టార్ట్ చేసి 9 నెలల పీరియడ్ లో అయితే కంప్లీట్ చేస్తారు. మొత్తం 1995 ఫ్లాట్స్ అయితే ఉంటాయి మొత్తం ఈ టవర్లు అనమాట. 27.47 ఎకరాల్లో ఈ మొత్తం టవర్లు అయితే నిర్మిస్తున్నారు. ఇప్పుడు నేను ఇక్కడ నుండి గ్రూప్ డి ఆఫీసర్స్ టవర్స్ వైపు వెళ్ళి వాటి గురించి కూడా ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తాను. ఇప్పుడైతే మనం గ్రూప్ డి ఆఫీసర్స్ టవర్స్ దగ్గర అయితే ఉన్నాము. ఈ గ్రూప్ డి ఆఫీసర్స్ టవర్స్ కి సంబంధించిన పనులు కూడా డిసెంబర్ 15 నుండి స్టార్ట్ అయ్యి 9 నెలల డెడ్ లైన్ తో సెప్టెంబర్ 15, 2025 కల్లా కంప్లీట్ చేసే దీంతో అయితే ఉన్నారు. అలాగే మొత్తం 6 టవర్లు ఉంటాయి. ఒక్కొక్క టవర్ కి 12 ఫ్లోర్లు ఉంటాయి. ఒక్కొక్క మొత్తం 720 ఫ్లాట్లు అయితే ఉంటాయి. ఒక్కొక్క ఫ్లాట్ కి 900 స్క్వేర్ ఫీట్ ఏరియా ఉండిద్ది. మొత్తం 10.2 లక్షల స్క్వేర్ ఫీట్ ఏరియా 7.76 ఎకరాల్లో అయితే ఈ మొత్తం గ్రూప్ డి ఆఫీసర్స్ టవర్స్ అయితే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. వీటికి సంబంధించిన పెండింగ్ వర్క్స్ ఏమున్నాయంటే ఇంకా ప్లంబింగ్ వర్క్స్, ఇంకా ఎలక్ట్రిక్ వర్క్స్, ఇంకా అవుట్ సైడ్ పెయింటింగ్ వర్క్స్, ఇవన్నీ పెండింగ్ వర్క్స్ ఉన్నాయి. వీటికి సంబంధించిన అప్డేట్ అయితే ఇది. ప్రెసెంట్ నేను ఇక్కడ నుండి గెజిటెడ్ ఆఫీసర్స్ టవర్స్ దగ్గరికి వెళ్ళి వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ప్రొవైడ్ చేస్తాను. ఇప్పుడైతే మనం గెజిటెడ్ ఆఫీసర్స్ టవర్స్ దగ్గర అయితే ఉన్నాము. ఈ గెజిటెడ్ ఆఫీసర్స్ టవర్స్ కి సంబంధించిన పనులు కూడా డిసెంబర్ 15 నుండి స్టార్ట్ అయ్యి 9 నెలల టైం లైన్ లో అంటే సెప్టెంబర్ 15, 2025 కల్లా కంప్లీట్ చేసే దీంతో అయితే ఉన్నారు. ఇక్కడ ఏంటంటే ఈ మొత్తం గెజిటెడ్ ఆఫీసర్స్ టవర్స్ లో 8 టవర్లు అయితే కంప్లీట్ అయినాయి. ఇంకా కొన్ని టవర్స్ అయితే నిర్మాణం జరగాల్సి అయితే ఉంది. ప్రెసెంట్ నేను ఇక్కడ నుండి జడ్జెస్ బంగ్లాస్ వైపు వెళ్ళి వాటి గురించి కూడా ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తాను. మీరు ఏదైతే నా వెనకాల చూస్తున్నారో ఇది వచ్చేసి జడ్జెస్ బంగ్లాస్ అనమాట. ఈ జడ్జెస్ బంగ్లాస్ కూడా 15 డిసెంబర్ నుండి పనులు స్టార్ట్ చేసి 9 నెలల డెడ్ లైన్ లో అంటే 9 సెప్టెంబర్ 2025 కల్లా కంప్లీట్ చేసే ప్లాన్ తో అయితే ఉన్నారు. ఈ జడ్జెస్ బంగ్లాస్ ఏంటంటే మొత్తం 36 బంగ్లాస్ ఉంటాయి. ఒక్కొక్క బంగ్లాకి 6,000 స్క్వేర్ ఫీట్ ఉండిద్ది. మొత్తం 2.13 లాక్స్ స్క్వేర్ ఫీట్ ఏరియా అనమాట. 24.13 ఎకరాల్లో మొత్తం జడ్జెస్ బంగ్లాస్ అయితే నిర్మిస్తున్నారు. ప్రెసెంట్ వీటికి ఉన్న పెండింగ్ వర్క్స్ ఏంటంటే ఇంకా ప్లంబింగ్, ఎలక్ట్రిక్ వర్క్స్, ఇంకా కొన్ని ఇంటీరియర్ గా కొన్ని వర్క్స్ అయితే చేయాల్సి ఉంది. వాటికి సంబంధించిన పనులన్నీ కంప్లీట్ చేసి 9 నెలలు అయితే కంప్లీట్ చేస్తారు. ఇప్పుడు నేను ఇక్కడ నుండి మినిస్టర్ బంగ్లాస్ వైపు వెళ్ళి వాటికి సంబంధించిన స్టేటస్ కూడా మీకు చూపిస్తాను. ఇవే అన్నమాట మినిస్టర్ బంగ్లాస్. ఈ మినిస్టర్ బంగ్లాస్ కి సంబంధించిన పనులు కూడా 15 డిసెంబర్ 2025 స్టార్ట్ అయ్యి 9 నెలల డెడ్ లైన్ తో అంటే సెప్టెంబర్ 9, 2025 కల్లా కంప్లీట్ చేసే దీంతో అయితే ఉన్నారు. ఈ మొత్తం 35 బంగ్లాస్ ఉంటాయి. 35 బంగ్లాస్ ఒక్కొక్క బంగ్లా వచ్చేసి 6,000 స్క్వేర్ ఫీట్ లో ఉండిద్ది. మొత్తం ల్యాండ్ ఏరియా వచ్చేసి మొత్తం 2.10 లాక్ ఎకర్స్ అనమాట. 26.09 ఎకరాల్లో వీటిని అయితే నిర్మిస్తున్నారు. వీటిలో ఏంటంటే 35 బంగ్లాస్ లో 4 బంగ్లాస్ అయితే కంప్లీట్ స్ట్రక్చర్ అయితే కంప్లీట్ అయింది. చాలా బంగ్లాస్ వరకు అయితే కంప్లీట్ అవ్వలేదు. వీటికి సంబంధించిన పనులు కూడా 9 నెలల్లో కంప్లీట్ చేసే దీంతో అయితే ఉన్నారు. ప్రెసెంట్ నేను ఇక్కడ నుండి ఏపీసీఆర్డీ బిల్డింగ్ దగ్గరికి వెళ్ళి ఈ వీడియో అయితే ఎండ్ చేస్తాను. ఈ ఏపీసీఆర్డీ బిల్డింగ్ పనులు ఆల్రెడీ స్టార్ట్ చేశారు. 19 అక్టోబర్ స్టార్ట్ చేసిన పనులు 120 రోజుల డెడ్ లైన్ పెట్టుకున్నారు. అంటే ఫిబ్రవరి 21 దీన్ని అయితే ఓపెన్ చేయాలన్న ప్లానింగ్ తో అయితే ఉన్నారు. ఈ బిల్డింగ్ కి సంబంధించి నేను రీసెంట్ గా వీడియో కూడా అప్లోడ్ చేశాను. దయచేసి మా ఛానల్లో ఉండి వెళ్ళి చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే ఇక్కడతో ఎండ్ చేస్తున్నాను. ఛానల్ కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి.